ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పెళ్ళిళ్ళు ఫెయిల్యూర్స్ చాలా చూస్తున్నాం కదా. అయితే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కూడా బాగా వచ్చేస్తుంది. నిజంగా అవగాహన వచ్చింది, కుటుంబాలు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయండి. అవును. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వెళ్ళటం, ఇరు కుటుంబాలు వెళ్ళి మాట్లాడుకోవటం, ఇలాంటివి ఇప్పుడు చూస్తున్నాం. ఇదివరకు రోజుల్లో లేకపోయి ఉండొచ్చు. అయితే పెళ్లికి ముందు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ కొన్ని అలవాట్లు ఉంటాయి సహజంగానే. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు కరెక్ట్గా టీనేజ్లోకి రాగానే, లేకపోతే పెళ్లి వయసు రాగానే పెళ్ళిళ్ళు అయిపోవట్లేదండి. ఒక వయసు రాగానే పెళ్లి వయసు అనేది ఒకటి ఉంది మనకి, 18, 21 ఆ తర్వాత చేయొచ్చని. ఎప్పటికో 30, 31, 40 దాకా కూడా వెళ్ళిపోతున్నారు. చాలా ప్రపంచాన్ని చూసేస్తున్నారు. చాలా అలవాట్లు పెరిగిపోతున్నాయి, అవగాహనలు వచ్చేస్తూ ఉన్నాయి కదా. ఈ అలవాట్లు అవగాహనలు ఇవన్నీ కూడా పెళ్లి తర్వాత కొన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా? అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ, మంచి అయినా చెడు అయినా. చాలా చాలా హ్యాబిట్స్ రమ్మగారు నేను అనేది, విపరీతమైన హ్యాబిట్స్. ఇందులో అమ్మాయిలు కూడా తక్కువేం కాదండి. పైనే ఉన్నారు వాళ్ళు. రోడ్ల మీద కొన్ని చూస్తుంటే అట్లా షాక్ అయిపోతున్నాను నేనైతే. నోరు కళ్ళు అప్రతిభలు అయిపోవటం, అవాక్ అవడం అనమాట. చెన్నై అలా చూసాను రమ్మగారు. అమ్మ హైదరాబాద్ దేనికి తీసుకోలేదమ్మా, దేనికి తీసుకోలే. హైదరాబాద్ ఏంటి, స్మాల్ టౌన్స్ కూడా తీసుకోలేదు జయ. చిన్న ఊళ్ళల్లో కూడా పిల్లలు, పైగా హైదరాబాదు లేదా ఏదైనా పెద్ద ఊళ్ళకి వెళ్ళేది ఏదో ఎంజాయ్ చేయడానికే అనుకుంటున్నారు. హోమ్ టౌన్ కాకుండా ఉంటే చాలు. హోమ్ టౌన్ అయినా ఏం మొహమాట పట్ల ఎక్కడ తగ్గట్లేదమ్మా పిల్లలు. ఉన్నారండి. ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్, ఇవి మార్చుకోవాలా పెళ్లి తర్వాత అంటారా? ఇప్పుడు జయ, మనం ఒక సాధారణ సెంటెన్సెస్, సాధారణ వాక్యాలు కొన్ని వింటున్నాం. ఇంకా పెళ్లికి రెడీగా లేరు, తర్వాత పిల్లలకి రెడీ కాలేదు, ఈ రెండు ఉంటాయి. పిల్లలకి రెడీ కాలేదు అంటే ఏమిటి అర్థము? ఇంకా మా ఇద్దరి మధ్య అవగాహన బాగా కుదరలేదనో, లేకపోతే పిల్లల పెంపకానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, దానికి ఏర్పాటు కొంచెం ఏదైనా చేసుకోవాలనో, కొంచెం బాధ్యతలు అవి పంచుకోవటం, వాటి మీద ఇంకా మాకు అడ్జస్ట్మెంట్ కుదరలేదు, ఇది పిల్లలకి రెడీ కాలేదు అనేది పర్వాలా ఒక మాదిరి. ఈ పెళ్ళికి రెడీ కాలేదు అంటే వీళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి రెడీ కాలేదు అని అర్థం. పెళ్ళంటే అడ్జస్ట్మెంట్ అని మనకి నర లోపల తెలుసు, ఇద్దరికి తెలుసు, ఆడపిల్లలకి తెలుసు, మగపిల్లలకి తెలుసు. వీళ్ళు ఒక అడ్జస్ట్మెంట్ జరిగిన పెళ్లి వల్ల పుట్టి పెరిగిన సంతానమేగా ఉంటారు కదా జయ. 90% అంతే కదండి. వాళ్ళ అమ్మ నాన్న కొట్టుకు చూస్తూ కూడా కలిసి ఉండటం. బాబాయిలంతే, పిన్నులంతే, మేనత్తలంతే, మేనమావలంతే, పెద్దమ్మల పెద్దనాన్నలంతే, పక్కింటాంటీలు, వెనకింటాంటీలు, ఫ్రెండ్స్, వాళ్ళ పేరెంట్స్ని కూడా వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు అడ్జస్ట్ అవుతూ తమకి ఏదో ఒక సమసమాజ నిర్మాణానికి వాళ్ళు తోడ్పడింది ఈ పిల్లలకి తెలుసు. లోపలి మనసు లోతుల్లో ఈ పెళ్ళంటే అడ్జస్ట్మెంట్ అబ్బో చాలా సర్దుకోవాలి, ఎందుకు ఇప్పుడే కొంచెం ఫ్రీగా ఉందాం అని అనిపిస్తుంది. ఈ రెడీ కాకపోవటం ఇదే. ఇప్పుడు మనకేమైంది, ఇదివరకటికి ఇప్పటికీ తేడా. ఇప్పుడు అసలు ఒక 15-20 ఏళ్ళుగా సమాజం విపరీతంగా మారిపోయింది. లేటెస్ట్ ఒక 5-6 సంవత్సరాల నుంచి అయితే భయం వేసేంత రకరకాల గడ్డల్లాగా పెరిగిపోయింది సమాజం. ఈ పిల్లలకి 21 ఆ బీటెక్ అవటం ఏమిటి, ఆ బీకామో బీఎస్సీఓ ఏమిటో అవటం ఏమిటి, అవగానే చిటుక్కుమని ఒక 3 లక్షల నుంచి 5 లక్షల నుంచి మొదలుపెట్టి పెద్ద పెద్ద ప్యాకేజీలు, ఉద్యోగాలు, క్యాంపస్ సెలక్షన్స్. ఈ చిట్టి పిల్ల దానికి ఇంట్లో అన్నం వండుకుని తింటాం రాదు, ఆ కుర్రాడికి బట్టలు వాళ్ళ అమ్మ సెలెక్ట్ చేస్తే కానీ రావు, కొంతమందికి రావు, కొంతమందికి వచ్చు అనుకో. వీళ్ళు ఇలాగే ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు, డబ్బులు వచ్చేస్తాయి. అక్కడి నుంచి డబ్బులు, సొంత డబ్బులు, దాంతో వీకెండ్ పిల్లలకి సొంతంగా సంపాదన వచ్చేసరికల్లా పేరెంట్స్ కూడా కొంచెం చేయి విడిస్తారు. విడిచేసరికల్లా వీళ్ళకి కొంత ఫ్రీడము, కొన్ని సొంత అలవాట్లు, అభిప్రాయాలు, ఉద్దేశాలు, వీకెండ్ పార్టీలు, ఆ తర్వాత ఏమో ఎక్స్ప్లోర్ చేయడానికి ఆ ఊరు ఈ ఊరు ఏదో ఊరు వెళ్ళొస్తూ ఉండటం, మధ్యలో ఆన్ సైట్లు ఎక్కడికో పోవటం, వేరే వేరే మనుషులతో కలిసి వేరే వేరే ఊళ్ళల్లో కలిసి ఉండటం, ఆడతోటం మగతోటం ఎలాగో ఒకలాగా. ఈ సందర్భాలలో రకరకాల ఐడియాలజీ పెరిగిపోతుంది. ఈ పెళ్ళి అనగానే నరనరాల్లో తెలుసుగా మనకి అడ్జస్ట్మెంట్ అని. కొంతమంది అడ్జస్ట్ అవుతారు, పాతవి దాస్తారు, జాగ్రత్తగా ఉంటారు. తల్లిదండ్రి చెప్పటం వల్ల ఏమిటి, వీళ్ళకే పెళ్లి మీద ఉన్న గౌరవము, నమ్మకము, భయము, సమాజం పట్ల ఉన్న భయంతో అడ్జస్ట్ అవుతారు. ఇంకా కొంతమంది ఈ కాలపు పిల్లలు, ఈ తరం పిల్లలు అన్నారు కదా, వీళ్ళు అడ్జస్ట్ అవ్వరు, దాచరు, లొంగరు, వినరు, ఒప్పుకోరు, అడ్జస్ట్ అవ్వరు. ఏమవుతుంది ఫలితం? పెళ్ళి ఫెయిల్యూరు. పక్కపక్కనే ఉంటాయమ్మా.
ఈ పెళ్లికి ఫెయిల్యూర్కి మధ్యలో గ్యాప్ కొంతమందికి పెద్దది ఉంటుంది. ఎవరికి ఉంటుంది పెద్దదిగా? ఎవరు అడ్జస్ట్ అవుతారో, ఎవరు లొంగి ఉంటారో, ఎవరు వినడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళకి పెళ్లికి ఫెయిల్యూర్కి గ్యాప్ పెద్దది. ఈ వినరు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం లిస్టు, ఇది లేని వాళ్ళకి పెళ్లి పక్కనే ఉంటుంది, ఫెయిల్యూర్ కూడా. మనకి ఏం కావాలి మొదట మనం ఆలోచించుకోవాల్సినది, నువ్వు పెళ్లికి రెడీగా ఉన్నావా అని అడిగితే నువ్వు దేనికి రెడీ అవ్వాలి? అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అమ్మ, ఇందులో నేను ఒకటి గమనిస్తూ ఉంటా జయ, ఆడపిల్లలు మగపిల్లలు కూడా ఒకళ్ళకొకళ్ళు అబద్ధాలు చెప్పేసుకుంటారు, నిజాయితీగా ఉండరు, అబద్ధం చెప్తారు. మెయిన్ ఒక 5 పాయింట్స్ అంటే ఏవి పెళ్లి తర్వాత వదిలేయాలి రమ్మ గారు, అవి చెప్పండి. ఫ్రెండ్షిప్స్, రిలేషన్షిప్స్, హ్యాబిట్స్, ఫ్రీడమ్ పట్ల గట్టి నిబద్ధతతో ఉండటం, ఫ్రీడమ్ కావాల్సిందేననే భావం ఉండటం, ఇండివిజువాలిటీ, ఓవర్ ఇండివిజువాలిటీ, అన్నిట్లలో ప్రతిదీ నాదే, నేనే, నాకే తెలుసు, నేను అనుకున్నది. ఈ 4 మెయిన్ పాయింట్లు చేయ. ఓకే, ఫస్ట్ ఫ్రెండ్షిప్. ఈ ఫ్రెండ్షిప్లు సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉండకూడదు, చెప్పాల్సిన స్థితిలోకి రాకూడదు. మీ ఫ్రెండ్స్ రాత్రి 11 గంటలకి, తెల్లవారుజామున 3ంటికి, ఎప్పుడు పడితే అప్పుడు ఫ్రెండ్స్తో ఫోన్లు, ఎప్పుడు పడితే అప్పుడు చాటింగ్లు, ఎప్పుడు ఎవరైనా ఎక్కడికైనా పిలిస్తే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోటాలు, ఆడగాని మొగ్గాని. ఇందులో ఆడపిల్లలు కూడా తక్కువ తినలేదమ్మా, ఎవరైనా కూడా. మీ స్పౌజ్కి చెప్పకుండా, స్పౌజ్ కన్సర్న్ లేకుండా ఏ ఫ్రెండ్స్ తోటి కమిట్ అవ్వకూడదు మీరు ఏ విషయానికి. రైట్. తర్వాత రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్ వదిలేయాలి. రిలేషన్షిప్స్, ఈ రిలేషన్స్ ప్రతి వాళ్ళకి ప్రీవియస్ రిలేషన్షిప్స్ ఉంటున్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఈ 13-12 ఏజ్ నుంచి జయ స్కూల్లో ఫస్ట్ క్రష్, ఇది ఒక ఫ్యాషన్ ఏంటంటే జయ, ఈ ఫస్ట్ క్రష్లు, సెకండ్ క్రష్లు ఎప్పుడు ఉన్నాయమ్మా. కౌమారావస్థలోకి వచ్చిన ప్రతి పిల్లవాడికి ఎవరో ఒకళ్ళంటే ప్రీతి, టీచర్ల మీద కూడా. మన తప్పు కాదు, సహజం. కాకపోతే ఏంటంటే దాన్ని పెంచి పోషిస్తున్నాం ఇప్పుడు మనం. ఎవరో సినిమా యాక్టర్ ఒక 60 ఏళ్ళు 50 ఏళ్ళు ఆయన మీ ఫస్ట్ క్రష్ ఏమిటని ఎవరితో ఒకటి అడగడం, పని పాట లేనిది. అడిగితే ఆయనేమో ఇంగ్లీష్ టీచర్ అని చెప్పటం. నాగార్జున గారి లాగా మాకు కూడా, లేకపోతే చిరంజీవి గారి లాగా ఆయన ఏదో ఆవిడ అడిగారు ప్రశ్న, వీరు చెప్పారు పెద్దవారు. ఇలా ఉండదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము, ఆ వాక్యాలని ఓహో ఇలా ఉండాలి కాబోలు అని తీసుకుంటున్నాం. వారికి ఉంటే ఉండుండొచ్చు, అదేదో ప్రశ్న కింద ఒక సరదాకి జరిగిన ఒక సంభాషణని, అది ఖచ్చితంగా అలా ఉండవలసిందేనని. ఆ ఉండవలసిందే ఎక్కడ తెలుసా? స్కూల్ పిల్లల్ని ఏంటమ్మా, అందరికీ ఉంటాయి, వదిలేస్తారు, మర్చిపోతారు, కాలగర్భంలో కలిసిపోతాయి. ఇప్పుడు ఈ గర్భాల్లో కలవనివ్వటం లేదమ్మా, పాపిష్టి మంద, చిరాకు వచ్చేస్తుంది తలుచుకుంటూ ఉంటుంది. ఈ కాలంలో దాన్ని వెళ్ళిపోతుంది. మళ్ళీ వీళ్ళు కలవటం, మళ్ళీ ఆ పాతదంతా పునరావృతం చేసుకోవటం. తోడి తవ్వి సినిమాలు సూపర్ హిట్లు చేస్తారు. ప్రపంచంలో అందరూ తోడి తవ్వి జీవితాలు సర్వనాశనం చేసేసుకుంటున్నారు. జీవితం పాడు చేసుకోవటమే జయ. మొన్న ఒక కేసు కాదు ఇది, ఒక ఫ్రెండ్ కూడా కాదు, ఒక జస్ట్ పరిచయం అంతే. 50+ ఇయర్స్ జయ, వాళ్ళకి స్కూల్ రీయూనియనో లేకపోతే కాలేజ్ రీయూనియనో ఒక గ్రూప్, ఒక ఆయన ఒక ఆవిడ కలిశారు. ఆయన చెప్పేట చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఇప్పుడు కంటిన్యూ చేద్దామని అడిగేట్. ఆవిడ నిర్ఘాంతపోయి, ఏమిటండి ఇలా తయారయ్యారు వీళ్ళు దుంపలదేగా, ఇవి ఏమిటి, ఇది ఈ రీయూనియన్ వద్దు, పాడు వద్దు, నాకు అందరూ అలా ఉండరమ్మా అన్న. ఏమోనండి నాకు మాత్రం చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్, చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండి, నేను ఎప్పుడు అట్లా అనుకోలేదు. 50 ఏళ్ళు వచ్చినాయి, మనవరాలను ఎత్తుకుని ఉన్నాను నేను. ఇలాంటివి కొంతమంది దాన్ని సరదా పడి దాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు లేరా జయ? ఉన్నారుగా. అడిగే వాళ్ళని చేసే వాళ్ళని ఏం చేయాలి? పోనీ చేసావు, అదంతా పబ్లిక్ చేస్తే ఎలాగమ్మా? చచ్చి పబ్లిక్ చేయడంతో ఓహో ఇలా చెయ్యొచ్చు, ఇలా కూడా ఉంటుంది. మనసును నువ్వు 50 ఏళ్ళు వచ్చి మీకు మనసును చంపుకోరు మీరు, మనసును చంపుకోకూడదు. 15 ఏళ్ల మనసుని 50 ఏళ్ల తర్వాత మళ్ళీ పునరుజ్జీవితం చేస్తే రిలేషన్షిప్స్ ని మీరు ఏమవుతారు? ఇప్పుడు ప్రజెంట్ రిలేషన్ 25-30 సంవత్సరాలు మీతో ప్రయాణించిన వాళ్ళు కానీ, మీ పిల్లలు కానీ, మీ పిల్లల వల్ల మీకు పెరిగిన సమాజం కానీ, మీ ఉద్యోగం కానీ, అక్కడ మీకున్న రిలేషన్స్ కానీ ఎంత డిస్టర్బ్ అయిపోతాయి జయ. ఒక చిన్న ఇన్ఫాచ్యుయేషన్స్, చిన్నతనం నాటి దాన్ని ఇప్పుడు దాన్ని తవ్వి తోడుకోవాలా? అది కూడా చూడండి, ఏజ్ తో సంబంధం లేకుండా రిలేషన్స్ జాగ్రత్త, దేనిని తవ్వద్దు, తోడద్దు. మూడోది హ్యాబిట్స్. ఈ పెళ్లికి ముందు నాకు చిన్నప్పటి నుంచి అలవాటు, మా అమ్మ ఒప్పుకొద్ది, నువ్వెందుకు ఒప్పుకోవు అని మగవాళ్ళు ఆడవాళ్ళని అడగకూడదు. ఈ పిల్లలు టీనేజ్కి వచ్చాకో లేదా కాలేజ్కి వచ్చాకో మగపిల్లలకి తాగుడు, సిగరెట్లు, ఇంకా ఏమైనా రకరకాల వ్యవహారాలు అలవాటు అవుతాయి. తల్లులకి చెప్తారా అవన్నీ?
చెప్పరు. తల్లి తెలుసుకుంటుంది. ఒక్కో తల్లి ఏడ్చి గల్లంతు చేస్తుంది, ఒక్కో తల్లి వరే అంతంత చెయ్యొద్దురా అని చెప్తుంది, ఒక్కో తల్లి చూసి చూడనట్టుగా ఊరుకుంటుంది. ఆ మగపిల్లలు అంతే, వాళ్ళ నాన్న అంతే, వాళ్ళ తాత అంతే, ఆ ఏడుగుడు అంతే, ఇలాంటి డైలాగులు చెప్పుకుని ఊరుకుంటారు. ఇప్పుడు పెళ్ళి అవుతుంది. మా అమ్మ ఏమి ఎప్పుడు అనలేదు, నువ్వెందుకు అంటావని అడుగుతాడు భార్యని అతను. ఈ అమ్మాయి నిన్ను నమ్మి నీతో తన జీవితాన్ని ముడేసుకుని బయట నుంచి వచ్చింది. మీ అమ్మ అయితే చచ్చినట్టు ఎడ్జేస్తుంది అవుతుంది కన్న పాపానికి ఇంకేం చేయలేక. ఈ పైనుంచి వచ్చిన అమ్మాయి అది నీతో తినాలి, నీతో కలిసి తాగాలి, నీతో పడుకోవాలి, నీకు పిల్లల్ని కనాలి, నీతో కాపురం చేయాలి, ఇన్ని రకాలు చేయాలంటే నువ్వు నీకున్న అన్ని అలవాట్ల తాలూకు వ్యవహారాలని ఆ అమ్మాయి మీద రుద్దుతానంటే ఆ అమ్మాయి ఇష్టంతో సంబంధం లేదా? ఉందా లేదా? ఉన్నది. ఈ పెళ్ళిళ్ళకి ముందే ఈ హ్యాబిట్స్ ఉన్నాయా అని అవతల వాళ్ళు అడిగితే ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా ఉండండి, నిజం చెప్పాలి. ఉన్నాయి. మానేస్తావని చెప్తావా? నిన్న అమ్మాయి మానేయమంటుందా లేదా నిన్నే మానేసుకుంటుందా? దాని ఇష్టం. అడ్జస్ట్ అవుతుందా? అంతొద్దు ఇంత చెయ్యి, ఏదో వీకెండ్ పార్టీ. కొంతమంది వీకెండ్ పార్టీస్ అని నమ్మిస్తారు జయ, పెళ్లి మాటలు మాట్లాడుకునేటప్పుడు. తర్వాత రోజు వీకెండ్ ఎప్పుడు వస్తుందా అని వెళ్ళిపోతాడు. ప్రతి వీకెండ్ బయటికి వెళ్ళి తాగొస్తారు. ఈ పెళ్ళం ఏం చేయాలి? ఇంట్లో ఉన్నది. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతావు, నా ప్రశ్న అనమాట ఇది మగపిల్లలకి. నువ్వు వెళ్ళిపోతావు వీకెండ్ పార్టీకి, శని ఆదివారాలు మీరు ఎంజాయ్ చేస్తారు. నీ భార్య కూడా ఇంకో వైపుకి వెళ్ళి ఎంజాయ్ చేస్తుంది, నీకు ఓకేనా? అదే కదా. మీ అమ్మా నాన్న దానికి ఒప్పుకుంటారా? తర్వాత రేపొద్దున పిల్లలు పుడితే మీ ఇద్దరిలో ఎవరు ఆ పిల్లలకి పూచి వహిస్తారు? ఇది కదా ఆలోచించాలి. 100%. ఆడపిల్లలు కూడా ప్రతి శని ఆదివారాలు పబ్కి వెళ్ళే వాళ్ళం, ప్రతి శనివారం ఆదివారం మేము ప్రతి వీకెండ్ అవుటింగ్కి వెళ్ళే వాళ్ళం. ఇతనితో కుదరటం లేదు. వీకెండ్ రాగానే మేము ఏదో ఎంజాయ్ చేయాలి, ఏదో ఎవరింటికో వెళ్ళాలి. ఇవన్నీ కూడా గుడికి వెళ్ళే అలవాట్లు చేయాలి. గుడికి వెళ్తాం, ప్రతి శనివారం గుడికి వెళ్తానండి నేను అంటుంది. అదేమో ఎథిస్ట్ కుర్రాడు, గుడిలోకి రానంటాడు, ప్రసాదం తిన్నంటాడు, నేను వాకిట్లో నుంచుతాను, నువ్వు గుడిలోకి వెళ్ళంటాడు. భర్తతో కలిసే వెళ్ళాలనుకుంటుంది అమ్మాయి. నీ దారి నువ్వు వెళ్ళమ్మని చెప్పే నేను ఒక అమ్మాయికి, కాదండి హస్బెండ్తో వెళ్ళాలని కోరికండి. విచిత్రంగా ఉండే చూడండి. భర్త లోపలికి గుళ్ళోకి అలా తను చేయించుకుని అట్లా దేవుడి దగ్గరికి రావాలట. అసలు అతనికి నమ్మకమే లేదు కదా, ఎందుకమ్మా బలవంత పెడతావు, గుడి దాకా తీసుకెళ్తానన్నాడు. ఒక్కతనే వెళ్ళాలా, నేను ఒక్కదాన్నే వెళ్ళాలా? హ్యాబిట్స్ అంటే మనం మార్చుకోవాల్సిన ఏవో కాదు, ఇలాంటి ఇది కూడా నేను ఒక్కదాన్నే వెళ్ళబుద్ధి లేదు. అయితే సరే నేను గుడి మానేసి మనస్తాపం. అతనికి నాకు భగవంతునితోనే నమ్మకం లేదు, నేను రాను. అబ్బాయి ఎక్కడికైనా ఇంకో చోటకి వెళ్తాడమ్మా, ఏ ప్రార్థనా మందిరాలకి వెళ్ళట అబ్బాయి. హ్యాబిట్స్ విషయాల్లో మీరు కొంచెం ఆలోచించి ఎక్కడ కట్ చేయగలమో, ఎక్కడ అడ్జస్ట్ అవ్వగలమో, ఏది మనం భరించగలమో, ఏది భరించలేమో పెళ్లికి ముందే మాట్లాడుకోండి. అక్కడి నుంచి ఇండిపెండెన్స్. నా దారి నేను ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోతా, నేను ఎవరితో కావాలంటే వాళ్ళతో వెళ్ళిపోతా, నేను డబ్బులు నాకు ఏం కావాలంటే అది చేస్తా, అంతా నా ఇష్టం అని ఆడ అనకూడదు, మొగ అనకూడదు. ఇండిపెండెంట్గా ఉంటామని అనడానికి వీల్లేదు. ఇద్దరు వేరువేరు మనుషులు కలిసి ఒక ఇంట్లో ఉండటం మొదలు పెడితే, ఒక బాంధవ్యంలో ఉన్నారు అంటే దీనికోసం బోళ్ళు ఖర్చు పెట్టి, వాళ్ళ అమ్మా నాన్న ఖర్చు పెట్టి, మీ అమ్మా నాన్న ఖర్చు పెట్టి, మీ ఇద్దరు కూడా ఖర్చు పెట్టి, ఇంత ఖర్చు పెట్టేటప్పుడు ఇంత ఖర్చు పెట్టినప్పుడు ఆలోచించాలి కదా. ఖచ్చితంగా దేనికోసం ఇంత ఖర్చు పెడుతున్నావు? నువ్వు ఇండిపెండెంట్గానే ఉండదలుచుకుంటే హాయిగా ఉండు, ఫ్రీగా. పెళ్ళెందుకు? పెళ్ళంటేనే కదా అడ్జస్ట్మెంట్. ఈ ఇండిపెండెంట్గా ఆలోచించే విధానాలు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుని వీటిని సర్దుకోవాలి. ఫైనాన్షియల్ థింగ్ కానీ, సొంతంగా ఆలోచించుకునే విధానం కానీ, మీ రిలేషన్స్ని, మీ ఫ్యామిలీస్ని మీరు హ్యాండిల్ చేసేది కానీ రెండో వాళ్ళకి చెప్పకుండా చేయకూడదు, రెండో వాళ్ళ కన్సర్న్ లేకుండా చేయకూడదు, వాళ్ళని ఒప్పించకుండా మీరు ముందుకెళ్ళకూడదు. ఏవో చిన్నవి పర్వాలేదు, కానీ పెద్దవి మాత్రం చేయకూడదు. కొత్తగా పెళ్ళైందే ఇది ఒక కేసు. 8 నెలలో 9 నెలలు బోర్ కొట్టేసిందిట. ఆ అమ్మాయి 8 రోజుల ట్రిప్ ఎక్కడికో బుక్ చేసేసుకుంది సింగిల్గా ఫ్రెండ్స్తో. అమ్మాయి తన అలా ముందు నుంచి చేసాం. నువ్వేం చెయ్యాలి అమ్మా, ఏం చేయాలి మాట్లాడుకుని, నాది పరిస్థితి, నాకు చాలా విసుగ్గా ఉంది, నేను ఆఫీసు ఇల్లు హ్యాండిల్ చేయలేకపోతున్నాను, నేను 4-5 డేస్ వెళ్తాను అని మీ ఇద్దరు మాట్లాడుకుని ఎస్ అనుకుని, మీ పేరెంట్స్కో వాళ్ళ పేరెంట్స్కో కూడా ఒక వాక్యం చెప్తా. అంటే మాకు ఇండిపెండెన్స్ ఉంది. ఇండిపెండెన్స్ అంటే ఎగరేసుకుని పోవటం కాదు, చెప్పి వెళ్తాం. నీకు అక్కడెక్కడికో పోయావు, నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరు హ్యాండిల్ చేస్తారు? నువ్వే చేస్తావా? అన్నీ నువ్వు చేయలే, నువ్వు కొన్ని వస్తాయి కదా. ఒక అక్క ఇలాంటిది అప్పుడెప్పుడో 3-5-6 ఏళ్ల క్రితం ఫ్రెండ్స్ తోటి వెళ్ళి అదేదో ఊళ్ళో పెద్ద యాక్సిడెంట్ అయింది, చాలా పెద్ద యాక్సిడెంట్. ఆ అమ్మాయికి కాలు విరిగింది, పక్కటెముకలు విరిగినాయి, షోల్డర్ తప్పిపోయింది. భర్త తమ్ముడు ఇక్కడి నుంచి వెళ్ళి తెచ్చుకున్నారు ఆ అమ్మాయి. ఫ్రెండ్స్ వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. మరి ఇంకా ఉన్నాయి టికెట్లు అవతలకి, వాళ్ళు పోయారు. ఈ అమ్మాయి హాస్పిటల్లో పడి ఉంటే
ఇలాగే కదా జరుగుతాయి. ఖచ్చితంగా. నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి. కొత్తగా పెళ్లి చేసుకుంటే ఆ ఇన్లాస్ ఆ భర్త ఎంతో కొంత చెయ్యాలి సపోర్ట్. అప్పుడు ఏం చేయాలి, మాట్లాడుకోవాలి, చెప్పుకోవాలి. మగపిల్లలు కూడా ఇదే పని చేస్తారు. వాళ్ళ అమ్మాయి అవుటింగులు వేరు, అబ్బాయి ఇప్పుడున్న ప్రస్తుత సమాజం ఎలా ఉందంటే ఆ అమ్మాయి తన ఫ్రెండ్స్తో వెళ్తుంది, అబ్బాయి తన ఫ్రెండ్స్తో వెళ్తాడు. వీళ్ళిద్దరూ వెళ్ళేవి కూడా ఉన్నాయి. నేను కూడా ప్రతిసారి దీన్ని సపోర్ట్ చేస్తాను, నేను చెప్తూనే ఉంటాను. కాకపోతే ఇది ఎట్లా అంటే పెద్ద పెద్ద ట్రిప్స్ వెళ్ళిపోకూడదు. 2 days. మీకు పిల్లలు ఉంటే, చిటి పిల్లలు ఉంటే, ఏడాది పిల్లల్ని మొగుళ్ళ దగ్గర వదిలిపెట్టి ట్రిప్పులకు వెళ్తున్న వాళ్ళు ఉన్నారమ్మా. అవును రమ్మగారు, చూస్తున్నాను. కనిపిస్తున్నారా? భరించలేకపోతున్నారట, ఆఫీస్ ఇల్లు హ్యాండిల్ చేయలేకపోతున్నాం. ఇంట్లో ఉంటే మేము చూసుకుంటాం కదా, ట్రిప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎందుకు చూసుకోరు? కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా టైం ఇస్తాం మేము వచ్చాక. అలాంటివి కూడా వచ్చినాయి. విన్నాను. పెట్టుకోండి. మీ పేరెంట్స్నో ఎవరినో ఏదైనా చేసి మాట్లాడుకుని ప్లాన్ చేసుకుని చెయ్యాలి. కానీ ఇండిపెండెన్స్ అంటే తెంపుకుపోవటం కాదు, చెప్పి వెళ్ళటం, ఒప్పించుకుని వెళ్ళటం. ఈ ప్లాన్లు కనుక చేస్తే మీరు ఈ పద్ధతులు కొన్ని కనుక మార్చుకున్నారంటే పెళ్ళిళ్ళకి పక్కనే ఫెయిల్యూర్స్ ఉండవు. కొంచెం గ్యాప్ తీసుకోండి. ఈ మధ్యలో మనం అడ్జస్ట్ అయ్యి కాపురాలు చేసుకునే వాళ్ళు కూడా ఎంతసేపు థెరపిస్ట్ దగ్గరికి వెళ్దామా, ఎవరికైనా చెప్పుకుందామా, ఏడుద్దామా, డిప్రెషన్లోకి వెళ్ళిపోదామా, ఇలాగే ఉంటున్నారు. ఆడ మొగ కూడా. అబ్బాయిది అబ్బాయి కరెక్ట్, అమ్మాయిది అమ్మాయి కూడా కరెక్ట్. పెద్ద తప్పులేమి ఉండవు ఇద్దరివి. వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు యాక్సెప్ట్ చేసుకోకపోవటం పెద్ద సమస్య. నా తప్పులన్నీ నాకుంటాయి కానీ నీకు తప్పులు ఉండకూడదు, అలా ఎలా కుదురుతుంది? ఎవరికైనా ఒకటే కదా. మాట్లాడుకోండి, నిజాలు దాచిపెట్టద్దు, సాధ్యమైనంత ట్రాన్స్పరెంట్గా ఉండండి. పిల్లలు ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటే పేరెంట్స్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండండి. అవసరమైతే సహాయం చేయండి, కానీ మీరు కూడా దూరి ఆ చిక్కుముడిని మరిన్ని చిక్కులు చేసేసేలాగా మాత్రం చేయకూడదు. రైట్ రమ్ గారు, నమస్తే. నమస్తే.